ప్రపంచానికి అంతా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరం స్మృతులతో మొదలై నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. అనేక అవరోధాలను ఎదుర్కొని కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది. రాష్ట్రాన్ని ప్రగతి పందాల్లో నడిపించడం కోసం ఎన్డీఏ కూటమి, మోడీ గారి సహకారంతో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు లక్ష్యంతో మరోవైపు సంక్షేమాన్ని కూడా మంచిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ఇవాళ మనం కోరుకునేది ఒకటే, రాష్ట్ర అభివృద్ధి చెందాలి, తెలుగు జాతి గౌరవంగా తలెత్తుకుని తిరిగేలాగా ఉండాలి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల తెలుగు జాతి అగౌరవపాలయ్యే పరిస్థితి, అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా మారింది. దానికి భిన్నంగా ఇవాళ పరిపాలన సాగాలని మనం కోరుకుంటున్నాం. ఒకటి, రాష్ట్రం ప్రగతి పందాలు భారతదేశంలోని అగ్రగామిగా ఎదగటం, పేదరికం లేని రాష్ట్రంగా నిలబడటం, అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కూడా జరిగి రాష్ట్రం దేశంలోనే ఒక ఉన్నత స్థానానికి ఎదగడం కోసం అన్ని అవకాశాలు ఉన్నాయి. కంప్యూటరీకరణ ద్వారా ఇవాళ సమూలమైన మార్పులు వస్తూ ఉన్నాయి. ఏఐ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా సమూలమైన మార్పులు వస్తూ ఉన్నాయి. వేలాది మందికి ఉపాధి లభించే అవకాశాలు వస్తూ ఉన్నాయి. 20 లక్షల ఉపాధి కల్పించే లక్ష్యాన్ని మనం సాగినప్పుడు విదేశాలకు తరలివారు వచ్చి మళ్ళీ ఈ రాష్ట్రంలో నిలదొక్కునే దానికి అవకాశం వస్తుంది. ఆ వైపు మనం దృష్టి సారించాలని కోరుకుంటున్నాం. 44 సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక కేంద్రంగా పనిచేసిన నాకు ఈ రోజున ఇంత భారీ ఎత్తున జనం వచ్చి వాళ్ళ మీటింగ్ చెప్పినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 44 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో మచ్చ లేకుండా, మాట పడకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసాం. గ్రూపు రాజకీయాలకు అతీతంగా పనిచేసాం. సంక్షోభంలోనూ ఒకే మాట మీద నిలబడి పార్టీలు మారకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో పనిచేసిన లక్ష్యంలో నెరవేరింది. ఏదైతే నేను నమ్మిన సిద్ధాంతాల ప్రకారం అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం, పేద వర్గాలకు అండగా నిలబడే లక్ష్యంతో, కార్మిక కర్షక వర్గాలకి అండగా దండిగా నిలబడాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. అది కొనసాగిస్తాను. వయసు పెద్దదవుతున్నా కూడా ఇంకా యువకుల్లాగా పనిచేసి యువకులకు మార్గదర్శకం ఇచ్చేలాగా ఉండాలని, రాజమహేంద్రవరాన్ని ఒక చారిత్రక రాజమహేంద్రవరాన్ని ఒక ఉన్నత స్థానంలో నిలపడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. నాకున్న అవగాహనని, అభిరుచుల్ని అధికారులకు చెప్పి పరిపాలన సక్రమంగా జరిగేలాను, అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయేలాగా చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. రాబోయే పుష్కరాలను ఒక వేదికగా తీసుకొని దాని ఒక కేంద్రంగా అభివృద్ధిని సమీకృతంగా అభివృద్ధి చేసే లక్ష్యంలో ముందుకెళ్తున్నాం. దానికి ప్రజలందరూ ఆశీర్వచనాలు సహకారం కావాలని కోరుకుంటూ ఈ రోజున ప్రజలు చూపించిన ఆదరాన్ని నేను మర్చిపోలేను. ఇంత భారీగా వేల మంది తరలి వచ్చి కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అభినందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి అభినందనలు, వారి ఆశీర్వచనాలే శ్రీరామ రక్షగా పనిచేస్తానని సవినీయంగా మనం చేసుకుంటున్నాం. ఓకే సార్. రెడీ